అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి. సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియోలో అయితే అందరికీ ఫేవరెట్ అయిపోతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా వచ్చేసి దానికి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక, నూనె వేడెక్కాక కొంచెం 2-3 లవంగాలు, కొంచెం చెక్క అండి తుంపి వేసుకున్నాను. బాగుంటుంది ఫ్లేవర్ అనేది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 2 పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది, అలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు కొంచెం వేగాక, కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి మటన్ కీమా అనేది చపాతీలోకైనా, రైస్ అయినా, దేంట్లోకైనా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాలింతలైనా ఎవరైనా తినొచ్చు. పత్యానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, బాలింత పత్యానికి. కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. అది వేగాక మనం ముందుగానే మటన్ కీమాను అయితే కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను. మటన్ కీమా అనేది వేసేసుకొని అలా మిక్స్ చేసేసుకోవటమే. బాగుంటుందండి, పిల్లలైనా చాలా ఈజీగా తినేస్తారు. కీమా కాబట్టి పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా తినచ్చు. దేంట్లోకైనా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఒట్టిదైనా తినేస్తారండి పిల్లలైతే, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ మటన్ కీమా అనేది ఉడికించుకుంటున్నాను. దాంట్లో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటున్నాను. మటన్ అనేది కొంచెం టైం ప్రాసెసే కదండి, కొంచెం ఎక్కువ టైమే పట్టుద్ది ఉడకటానికైతే. కీమా కాబట్టి కొంచెం అటు ఇటుగా త్వరగానే ఉడికిపోద్ది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం వేయించుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి, ఆ నీరంతా ఇంకిపోయే వరకు. తర్వాత అయితే కట్ చేసుకున్న టమోటా అయితే యాడ్ చేసుకున్నాను. టమోటాని అయితే మిక్స్ చేసేసుకొని కొంచెం అలా మగ్గనిస్తున్నాను దాంట్లో మటన్ కీమాలో అయితే. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి పెడుతూ ఉంటాను వీడియోస్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి టైం ఉన్నప్పుడు. తర్వాత అయితే దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కారం చూసి యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లోకి ఏంటంటే కారం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి కారం అయితే. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. 1/2 కేజీ తీసుకున్నానండి మటన్ కీమా అనేది నేనైతే. తర్వాత కారం అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలాలు అయితే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అండి, అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్సే యాడ్ చేసుకున్నాను. ఎక్కువేం పెద్దగా వేయట్లేదు మసాలాలు, కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలంటే గరం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది, బాగుంటుంది. ఈ మసాలాలు అయితే సరిపోతాయి, ఇంకెక్కువేం అవసరం లేదు. అలా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఉడికించుకుందామండి మటన్ కీమా అయితే. ఎందుకంటే మటన్ అనేది కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి, కొంచెమే పోసుకున్నాను వాటర్ అయితే, ఒక 1/2 గ్లాస్ అలాగా పెద్ద గ్లాస్ తోటి. అవి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటున్నాను. అలా దగ్గర ఉడికాక కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే, నాన్ వెజ్ కర్రీలలో దేంట్లోకైనా బాగుంటుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అంతేనండి, మన మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకొని తినేయటమే. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చేసి ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.